పెద్దరాజు శివప్రసాద్ రాజు గారు, అదేవిధంగా మండల శాఖ అధ్యక్షుడు సర్వేశ్వరరాజు గారు, మరి ఇచ్చేసినటువంటి ఆత్మీయులు, స్నేహితులు, బంధువులు, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు. మరి మన ఆరాధన దైవం అట్లాదు కుల ఆరాధనైనటువంటి శ్రీ భగవాన్ సత్యసాయిబాబా గారు శత జయంతి ఉత్సవం సందర్భంగా మనం మరి చాలా భారీ స్థాయిని చేసుకోవాలి. ఆ వేడుకలు స్వామివారిని దేశ విదేశాల వారు కూడా ఆ స్వామివారి సన్నిధిలో చెదతీరి వాళ్ళ యొక్క భూత భవిష్యత్తు వర్తమాన కాలాలని స్వామివారి దగ్గర మనం చేసుకుంటూ ఎంతో ఆప్యాయంగా మన కులంలో పుట్టడం. విదేశాలంటే అమెరికా, రష్యా, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ ఈ దేశాల నుండి వచ్చి స్వామివారిని సన్నిధిలో ఉండి ఆ ప్రశాంత నిలయంలో చాలా గొప్పలు చూసి పొంది వెళ్ళినటువంటి సందర్భాలు అన్నమాట. సాక్షాత్తు భారతదేశానికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, మిగతా మంత్రివర్యులు, ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వాళ్ళు, దేశ భవిష్యత్తు ఎలా ఉంటుందని చెప్పగలిగినటువంటి మన సత్యసాయి బాబా స్వామి మనకి ఆరాధన దైవం అవటం, మన కులంలో పుట్టడం చాలా ముదాభావంగా మనం చెప్పుకోవచ్చు. స్వామివారికి భీమారం రాజులు అని చెప్పుకునేటటువంటి వాళ్ళు కూడా మనకి బంధువులే. మేము క్షత్రియ రాజులు, చంద్రవంశం, సూర్యవంశం అని చెప్పుకున్నటువంటి వాళ్ళు కూడా మనకి బంధుత్వం ఉంది. కానీ మనం ఏదో మారుమూలు ఉండిపోయి ఎక్కడో జన్మించి ఎక్కడో ఏదో చేసుకుంటూ చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న వ్యవసాయ క్షేత్రాలు, కొద్దిపాటి జీవనం కొనసాగించే మనకి స్వామివారి ఇంత గొప్ప అనేది మనకి గుర్తుకు రావడం, మనం చేసుకోవడం. వెళ్దామనుకున్నాం కానీ ట్రిప్ కుదరలేదు. అవకాశం ఉన్నంత వరకు స్వామివారి నిలయానికి వెళ్ళి మనం ఆధ్యాత్మిక చింతనలో పాల్గొన్నాం. చాలా ఉన్నాయి స్వామివారి గురించి చెప్పాలంటే. అదేవిధంగా మరి దిల్రాజు వారి ఆహ్వానం, బర్త్డే, హ్యాపీ బర్త్డే, సెకండ్ బర్త్డే. మరి ఆ పాప ముందు 100 ఏళ్ళు ఇలాంటి ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి ఆ చిరంజీవిని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇప్పుడు రాజుగారు, అన్నగారు బిరుదాలు శివప్రసాద్ రాజు గారిని కూడా ఒక 5 minutes మాట్లాడవలసిందిగా ఆహ్వానం. థ్యాంక్ యూ సార్. ప్రజలందరికీ ఈ అవకాశం ఇచ్చింది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజున జరుగుతుంది. దాదాపు 40 సాయిబాబా గురించి ఉత్సవాలు చేస్తా ఉన్నారు. ఆయన సాక్షాత్తు మన కులంలో ఆయన పుట్టడం మన అందరూ అదృష్టం. అది అయితే ఆయన పుట్టపర్తిలో జన్మించినప్పుడు వాళ్ళ అమ్మ ఈశ్వరమ్మ, అదేవిధంగా వెంగమరాజు, పెద్ద వెంగమరాజు అని, లేకపోతే వెంకటరాజు గారిని వాళ్ళ తల్లిదండ్రులు పిలుస్తారు. ఆయన 14వ ఏటనే ఆధ్యాత్మిక బోధనలు చెబుతూ ప్రపంచవ్యాప్తంగా ఆయన గుర్తింపు పొందడమే కాక సామాజిక సేవ అనేటువంటిది ఆయన ప్రథమ ధ్యేయంగా పెట్టుకొని ఎన్నో వైద్య కళాశాలలు పెట్టాడు. అదేవిధంగా పేద ప్రజలకి సహాయం చేయటం, అదేవిధంగా మళ్ళా అనేక గ్రామాలలో నీటి సదుపాయాన్ని కల్పించటం, మళ్ళీ చదువులు చెప్పించటం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేసి ఇతర దేశాల వాళ్ళతో కూడా మెప్పు పొందుతూ ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సాక్షాత్తు మనం ఒక మాటతో చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వాళ్ళల్లో, అందులో మన కులంలో మనకేంటంటే రత్నాకరం సత్యనారాయణ రాజు గారంటే వాళ్ళది మనకి ఆయన పుట్టపర్తి సాయిబాబా గానే మనం పిలుచుకుంటున్నాం. మనకేంటంటే ఇవాళ మన కులంలో మన వాళ్ళు కొంతమంది ఏంటంటే ఏంట్లే అది అన్నట్టుగా కొంతమంది ఉంటున్నారు. కానీ ఇవాళ కనుక మనం ఆలోచించుకుంటే మన రాష్ట్రంలో
26 జిల్లాలు ఉంటే ఒక జిల్లాకి మన కులం నుంచి ఉద్భవించినటువంటి పుట్టపర్తి సత్యసాయిబాబా గారి జిల్లాగా పెట్టారంటే అది ఎంత గుర్తింపు ఎంత ఇది ఉంటే చేస్తారో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ శత జయంతి ఉత్సవాలను ఏంటంటే ఇప్పుడు చేస్తున్నట్టే ప్రతి సంవత్సరం ఏంటంటే ఆ పుట్టినరోజు వేడుకలను ఆయన జన్మదినాలని ప్రతి సంవత్సరం మనం చేసుకునేలాగా ఉండాలి. అయితే మనం గుర్తుపెట్టుకోవలసినటువంటి అంశం ఏంటంటే మన కులంలో మనం ముందుకు పోవాలి అంటే స్వయం కృషితోటి మనం ముందుకి వెళ్ళే విధంగా మనం ఉండాలి, మన ఐక్యత ఉండాలి. అప్పుడు గుర్తింపు వస్తుంది. ఇవాళ సాధికార కమిటీ, తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి సాధికార కమిటీ నుంచి మన కులంలో ఏంటంటే నిన్ననే చైర్మన్ని ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఏంటంటే మన కులంలో సాధికార కమిటీ సభ్యులు కానీ మనం కానీ తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉండి వాళ్ళు ఇచ్చేటువంటి ఫలాలు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి ఏ అయితే ఉంటాయో వాటిని ఫాలోయింగ్ అవుతూ మనం చేసుకొని మన కులాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనం ముందడుగు వేయాలని చెప్పని నేను మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ నేను ఏంటంటే ఇవాళ శత జయంతి ఉత్సవాలలో భాగంగా జరుపుకుంటూ మా మనవరాలు ఏంటంటే సెకండ్ బర్త్డే జరుగుతూ ఉంది. ఇది కలిసి వస్తుందని చెప్పని అతి ముఖ్యమైన వాళ్ళు కేవలం 2 రోజుల ముందు అనుకోని 3 రోజుల ముందు మనకి మెయిన్ వాళ్ళు ముఖ్యమైతే ఉంటారు అనుకున్నాం. కాబట్టి అందరూ సహకరించేస్తే ఏంటంటే పెద్ద ఎత్తున వచ్చే సంవత్సరం చేయడానికి మనం ఏంటంటే ఈ పుట్టపర్తి సత్యసాయిబాబా గారి జన్మదినం ఆ వేడుకలు జరుపుకునే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలా. భవిష్యత్తులో మన కులం ఐక్యత మన కాపాడుతుంది. మనం ఏంటంటే మనస్పర్ధతో కానీ లేకపోతే చిన్న చిన్న అంశాల మీద వేయబడినా అందరం ఒకటేననే భావంతో కదా ముందడుగు చేసేటైతే మన కులం అభివృద్ధి చెందుద్ది, మనం గుర్తింపులోకి వస్తాం. అందులో ఉన్నంతలో ఏంటంటే ఇవాళ మనకి ఆధ్యాత్మిక బోధన చెప్పేటటువంటి వాళ్ళు మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి మెయిన్ మనకి పుట్టపర్తి సాయిబాబా గారు. నెక్స్ట్ ఏంటంటే మనకు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఆయన కాలజ్ఞానం రాశారు. వీళ్ళిద్దరూ ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళ నుండి గుర్తింపులోకి వచ్చారు. అదేవిధంగా ఎన్టీ రామారావును చంద్రబాబు నాయుడు. ఎన్టీ రామారావు సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పి పేద ప్రజలకు అండగా నిలబడి రాముడు కృష్ణుడు ఇటువంటి సినిమాల్లో చిత్రాల్లో అనేక నటించి చేస్తే ఆయనతో పాటు నటించిన ప్రభ సినిమా యాక్టర్ ప్రభ మన కులం అయి ఉండి ఆమె కూడా మంచి గుర్తింపులోకి ఎన్టీ రామారావు గారితో నటించి ఆమె కూడా మంచి గుర్తింపులోకి వచ్చింది. అదేవిధంగా లతా మంగేష్కర్ మన కులమే. అదేవిధంగా ఏంటంటే అనేక మంది మన వాళ్ళు ఏంటంటే కవులు గాయకులు ఇటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు పోయేటువంటి అవసరం ఉందని చెప్పని నేను మనం చేస్తూ మీరందరూ వచ్చి సహకారానికి వచ్చారు. ఇప్పుడు ఏంటంటే మన వాళ్ళ బర్త్డే వేడుకలు జరుపుకున్న తర్వాత మన బంధువర్గాలు ఎవరైతే ఉంటారో భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా మీరు ఆశించి ఉండదు. నమస్కారం. కానీ బాగా